ఇప్పుడు మేమైతే వెళ్ళిపోతున్నాము వెంకటేశ్వర స్వామి రెండవ పాదం మోపిన చోటుకైతే. అదెక్కడుంటుందో మాకు కూడా తెలీదనమాట. సో, ఫస్ట్ టైమ్ చూడ్డానికి వెళ్తున్నాం కాబట్టి, మా ఎక్స్‌పీరియన్స్ ఏంటి, అక్కడ మేము ఏమేమి చూసామనేది మీరు ఈ ఫుల్ వ్లాగ్ చూస్తే మీకు తెలిసిపోతుంది. అండ్ ఎక్కడ మిస్ చేయకుండా ఈ ఫుల్ వ్లాగ్ చూసేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయండి, షేర్ చేయండి. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యాస్ వరల్డ్. నేను చెప్పాను కదా, స్వామివారు రెండవ పాదం మోపిన చోటు అని చెప్పి ఇదే అంట. ఇది శిలాతోరణం అంటారంట దీన్ని. సో ఇంకా మేమైతే లోపలికి వెళ్ళలేదు, జస్ట్ అలా వెహికల్స్ అన్నీ పార్క్ చేసి ఇలా లోపలికైతే రావాలన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి శిలాతోరణంకి వెళ్ళే వే అనేది ఉంటుంది. సో ఇక్కడ మేము పక్కకు వచ్చి చూస్తామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే న్యాచురల్గా ఏర్పడిన కొండలు, అంటే గుట్ట అవి కనిపిస్తున్నాయి, చిన్న చిన్న రాళ్ళు. సో అలా ఉన్నాయన్నమాట మొత్తం. సో వీటికి గేట్ కూడా పెట్టేసింది, సో లోపలికి వెళ్ళడానికి లేదని చెప్పి సో బయట నుంచే మేము వీడియో అనేది తీసుకుంటున్నాం అనమాట. సో మొత్తం గ్రీనరీగా ఉందన్నమాట చుట్టుపక్కల. ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి షాప్స్ కూడా ఏమీ ఓపెన్ చేయలేదు. సో అందుకని మేము ఫస్ట్ శ్రీవారి మెట్లు చూసిన తర్వాతకి ఇక్కడికి శిలాతోరణం చూడడానికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇదంతా ఇలా ఉంటుందన్నమాట. నాకు కూడా తెలియదు కదా. సో ఫస్ట్ టైం మేము కూడా ఇలా వచ్చాము. సో ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకొని వచ్చాం కాబట్టి ఇలా లోపలికైతే మేము వెళ్తున్నాం అనమాట. మనకి లోపలికి వెళ్తేనే అన్నీ తెలిసిపోతాయి. ఇంకా నేను చెప్పాను కదా, శ్రీవారు రెండవ పాదం మోపిన చోటు ఏదని చెప్పి. అయితే ఇదేనంట, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రాయి, ఇక్కడే ఆయన రెండవ పాదం మోపారని చెప్పారనమాట. సో ఇందుకే శిలాతోరణం అంటారేమో, నాకు కూడా తెలీదు. సో రెండవ పాదం ఇక్కడే మోపారని నాకు కూడా తెలిసింది. సో మీకు కూడా నేను అదే చెప్తున్నాను. అండ్ ఇక్కడ ఇదంతా, అక్కడ కూడా మేము ఫొటోస్ అయితే దిగామన్నమాట. ఇంకా ఆ తర్వాతకి ఇంకొంచెం ముందుకు వెళ్ళేస్తే మీకు రైట్ సైడ్లో ఇక్కడ పార్క్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ పార్క్లో ఏముంటుందంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అవతారాలు, ఆయన నారాయణ అవతారం నుంచి ఎన్ని అవతారాలు అవతరించాడని చెప్పేసి అవన్నీ విగ్రహాలు ఉండి, ఆ విగ్రహాల కింద ఆయన పేర్లు అయితే రాసి ఉంచారనమాట. సో ఈ పార్క్ మొత్తంలో విగ్రహాలే ఉంటాయన్నమాట. అండ్ చెట్ల మధ్యలో ఈ బొమ్మలు అనేవి ఉంటాయి. చాలా చాలా బాగున్నాయి.
పార్క్‌లాగా మొత్తం పెద్దగా ఉంటుందనమాట. పార్క్ టైపే ఉంటుంది సేమ్. సో, ఈ పార్క్ చుట్టూ బొమ్మలుంటాయనమాట. అందరికి సంబంధించిన బొమ్మలు వినాయకుడు, ఆంజనేయ స్వామి, సో, అవతారాలకి సంబంధించినవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళేస్తే మనకి ఇక్కడ రాళ్ళు కూడా కనిపిస్తాయి. సో, రాళ్ళు పేరుస్తారు కదా! సో, ఇక్కడ కూడా అలా చిన్న చిన్న రాళ్ళతో పేరుస్తారనమాట. సో, పేరిస్తే ఇల్లు అవుతుందని కొంతమంది నమ్మకం. సో, అలాగే మేము ఇంకొంచెం ముందుకైతే వెళ్తున్నాం. ఇక్కడైతే ఆహ్ పెద్ద రాయి ఉందనమాట. సో, కొండ చూడండి ఎలా ఉందో. అండ్ ఇక్కడ ఫోటోస్ దిగితే కూడా చాలా చాలా బావుంటది. మేము కూడా ఇక్కడ కొన్ని ఫోటోస్ అయితే దిగామనమాట. అండ్ ఇక్కడ మీకు ఈ చెట్లు కనిపిస్తున్నాయి కదా! సో, కొండ కింద ఈ చెట్లయితే ఉన్నాయన్నమాట. సో, మనం లోపలికి వెళ్ళకుండా ఉండడానికి ఫెన్సింగ్ అనేది కట్టారు. అండ్ ఫ్లవర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. మొత్తం అయితే గ్రీనరీ అని చెప్పాను కదా! ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది. మనకి ఇందులోకి వెళ్తే అసలు బయటికే రాబుద్ది కాదనమాట. అంత బావుంటుంది. అండ్ ఇక్కడ ఒక చెట్టు కనిపించిందనమాట. ఇదేం చెట్టో నాకు తెలీదు. చూడండి ఎంత గ్రీన్ కలర్‌గా ఉందో. సో, దీనికి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. సో, ఇదేం చెట్టో కూడా నాకు తెలీదు. కానీ చాలా చాలా బాగుంది. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ తిరుపతిలో ఉన్న వాళ్ళకైతే ఆల్మోస్ట్ తెలుస్తది కదా! ఇక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి అని చెప్పి. సో, ఇలాగ మేము ఇక్కడికొచ్చేసి కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాం. వీడియోస్ తీసుకున్నాము. అండ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మొత్తం చూసాం అనమాట. ఓవరాల్‌గా వ్యూ అనేది సూపర్‌గా ఉంటుంది. మనకైతే బయటికి రావాలనిపించదు. అంత అద్భుతంగా ఉంటుందన్నమాట లోపల. ఇంకా ఆ తర్వాతకి అక్కడి నుంచి మేమైతే బయటికొచ్చేసాము. సో, బయటికొచ్చిన తర్వాతకి ఇక్కడ కొన్ని పావురాలు కూడా ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ పావురాలున్నాయి. అలాగే కోళ్ళు, కోడిపుంజు అండ్ ఇంకా నెమలి కూడా ఉందన్నమాట. సో, మీకిక్కడ కనిపిస్తుంది కదా! సో, నెమలి ఉంది. పించం విప్పుతుందేమో అని చూసాము. కానీ పించం అయితే విప్పలేదన్నమాట. ఇలా కోడిపుంజు కనిపిస్తుంది కదా! సో, ఇలాగున్నాయన్నమాట. మనం చూడ్డానికి ఇక్కడే ఉన్నాయి. ఇందులోనే శిలాతోరణంలోనే ఉంటాయి. అండ్ ఇంకా అక్కడి నుంచి మనం ఇంకొకటి కూడా ఉంటదనమాట. శిలాతోరణంలోనే చక్రతీర్థం అని ఒకటుంది. అక్కడికి కూడా మనం ఇప్పుడు వెళ్దాము. సో, ఇక్కడ మేము నడుచుకుంటూ వెళ్తున్నాం కదా! సో, సైడ్‌కి కూడా షాప్స్ అనేవి ఉన్నాయన్నమాట. కానీ ఎవరు రాలేదు పొద్దున కాబట్టి. సో, వాళ్ళు రావడానికి టైం పడుతుంది కావచ్చు. సో, ఇలా మేము నడుచుకుంటూ స్టెప్స్ ఎక్కుతూ ఉన్నామన్నమాట. అండ్ కొంచెం లోయలాగా ఉంటుంది మనం ముందుకు వెళ్తూ ఉంటే. కానీ చాలా చాలా బావుంటదనమాట. అండ్ మధ్యలో నుంచి వెళ్తున్నామన్నమాట మేమైతే. చుట్టుపక్కల మొత్తం అడవిలాగా పెద్ద పెద్ద చెట్లయితే ఉన్నాయి. సో, ఫస్ట్ టైం ఎక్స్‌పీరియన్స్ చేసే వాళ్ళకైతే వావ్ అనిపిస్తది. అండ్ మేము ఫస్ట్ టైం వస్తున్నాం కాబట్టి మాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా లోయలాగా ఇలా కిందికి వెళ్ళాలన్నమాట. సో, మనకి ఏం ప్రాబ్లమ్ ఉండదు. కొంచెం మెల్లిగా నడుచుకుంటూ వెళ్తేనే ఏం కాదనమాట. అండ్ పిల్లలున్న వాళ్ళైతే మనం ఎత్తుకొని నడవాలి. సో, ఇలాగ మేమైతే లోయలాగా నడుచుకుంటూ వెళ్తున్నామనమాట. సో, దీన్ని చక్రతీర్థం అంటారంట. సో, మరి దీనికి చక్రతీర్థం ఎందుకు పేరొచ్చిందో నాకైతే స్టోరీ తెలీదు. కానీ చక్రతీర్థం అనైతే చెప్పారనమాట. సో, చూడండి మొత్తం చుట్టూ పెద్ద కొండ, ఆ మధ్యలో వాటర్, దాని మీద మనం నడుచుకుంటూ వెళ్ళడానికి మెట్లు కట్టారనమాట. సో, సూపర్ కదా అసలు ఎంత బావుందో. ఇక్కడ చక్రతీర్థం చూసాక ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాలన్నమాట. మనకి ముందుకు వెళ్తే టెంపుల్ అనేది కనిపిస్తుంది లాస్ట్‌లో. అండ్ ఇక్కడ మనకి రాక్స్ కూడా చాలా న్యాచురల్‌గా ఏర్పడినట్టే కనిపిస్తుందనమాట. సో, మనం వెళ్తూ ఉంటే కూడా వే అనేది మంచిగా ఉంది. మంచిగా కట్టారు. అండ్ కొండలుంటాయి కదా! కొండల మధ్యలోనే మనకి మనుషులు వెళ్ళేంత స్పేస్ ఉందనమాట. చాలా చాలా బావుంటుంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ ఒక పక్క ఫెన్సింగ్ ఉంది. ఇంకో పక్కనేమో కొండలున్నాయన్నమాట. మధ్యలో మనం నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ అటు పక్క కింది చూస్తే లోయ కనిపిస్తుంది. ఇటు పక్క రాళ్ళు కనిపిస్తాయన్నమాట. సో, అవి ఎలా ఫామ్ అయ్యాయో, ఎలా ఉన్నాయో కూడా మనకు అర్థం కాకుండా ఉందన్నమాట. అండ్ ఇంకా లాస్ట్‌లో టెంపుల్ ఉందని చెప్పాను కదా! ఆ టెంపుల్ ఏంటంటే మండపంలో శివయ్య ఉంటాడనమాట. సో, శివలింగం ఉంటుంది. దానికి పూజలు చేస్తారు. మనం కూడా అభిషేకం చేయొచ్చు. కాకపోతే మనీ ఇవ్వాలి. అండ్ కొంచెం ముందుకెళ్తే ఏంటంటే అక్కడే కొంచెం ముందుకెళ్తే ఏముంటుందంటే కొండకే శ్రీచక్రంతో ఏర్పడిన దేవుడు ఉంటాడనమాట. సో, విష్ణుమూర్తో వెంకటేశ్వర స్వామో నాకంత గుర్తులేదు. సో, ఆయనది ఉంటుంది. ఇంకొంచెం ముందుకెళ్తే నరసింహస్వామిది కూడా ఉంటదనమాట.
సో, అలా ఉంది. సో, చాలా చాలా బావుంది ఇక్కడ టెంపుల్ అయితే. ఎవరైనా వెళ్ళిన వాళ్ళుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైమ్ వెళ్ళిన వాళ్ళు మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటని చెప్పేసి. సో, మాకైతే చాలా చాలా బాగా నచ్చిందనమాట. ఈ వ్యూ అనేది అండ్ ఇక్కడ శిలాతోరణం అండ్ చక్రతీర్థం. సో, మేమైతే ఈ శిలాతోరణం, చక్రతీర్థం చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అండ్ చాలా మాకు బాగా నచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం చూసాము తిరుపతిలో అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్‌లో చూపిస్తాను. సో, మీరు మాత్రం మన ఛానల్‌ని మిస్ కాకుండా చూడండి.